హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్పీక్ వెల్ స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్. నేను మీ ఎంఎస్ రెడ్డి. 45 డేస్ ఫ్రీ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్సులో భాగంగా ఈరోజు 23rd డేలో ఉన్నాము. కండిషనల్ క్లాసెస్ గురించి డిస్కస్ చేస్తున్నాము. డైరెక్ట్గా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు కూడా ఓన్లీ కండిషనల్ క్లాసెస్ అర్థమవుతుంది, చూడొచ్చు. ఇన్ కేస్ ఇంకా మా ప్లేలిస్ట్లో ఉన్న మిగతా వీడియోస్ అన్ని కూడా చూస్తే ఈజీగా అర్థమవుతుంది. డే 1 నుంచి 22 డేస్ వరకు క్లియర్గా ప్రతి టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేశాము. అక్కడ ఇంకా ఏమైనా అర్థం కాకుంటే కమెంట్స్లో మెన్షన్ చేసినా మేము వాటికి రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాం. నౌ లెట్ us మూవ్ ఆన్ టు ద టాపిక్. కండిషనల్ క్లాజెస్ అంటే ఇఫ్ క్లాజెస్ అని అర్థం. ఇఫ్ అంటే ఒకవేళ, అయితే అనే అర్థంలో యూజ్ చేస్తాం. సో ఏదైనా ఇది జరిగితే అది జరుగుతుందని చెప్పేటప్పుడు ఇఫ్ అంటే ఒకవేళ అని అర్థం. మామూలుగా వాళ్ళు వస్తారు అంటే దే కమ్. వారు త్వరగా వస్తారు అంటే దే కమ్ ఎర్లీ. ఇది కంప్లీట్ సెంటెన్స్. ఒకవేళ వారు తొందరగా వస్తే అంటే ఇక్కడ ముందు ఇఫ్ యాడ్ చేస్తే ఇఫ్ దే కమ్ ఎర్లీ, ఏం జరుగుతుంది? ఏదో జరుగుతుంది. వాళ్ళు తొందరగా వస్తే దే కెన్ మీట్ యూ, దే కెన్ మీట్ మీ, దే కెన్ అటెండ్ క్లాస్. ఇఫ్ దే కమ్ ఎర్లీ దే కెన్ గో ఎర్లీ. వారు తొందరగా వస్తే తొందరగా వెళ్ళొచ్చు. ఇలా ఒక కండిషన్కి లోబడి ఒక యాక్షన్ జరుగుతుంది. అందుకే టాపిక్ని కండిషనల్ క్లాజెస్ అంటాము. దీంట్లో ఇఫ్ మెయిన్గా ఉంటుంది కాబట్టి ఇఫ్ క్లాజెస్ అంటాం. దీన్ని రివర్స్లో కూడా చెప్పొచ్చు. దే కెన్ మీట్ మీ ఇఫ్ దే కమ్ ఎర్లీ. ఎలా చెప్పినా మీనింగ్ ఒకటే. యూజువల్గా మనం ఇఫ్కి ఎంఫసిస్ ఇస్తున్నాం కాబట్టి ఇఫ్కి ప్రయారిటీ ఇస్తున్నందుకు ఇఫ్తో స్టార్ట్ చేసి చెప్తాం. ఇఫ్ దే కమ్ ఎర్లీ దే కెన్ మీట్ మీ అని. సో ఇలా చెప్పేటప్పుడు కూడా ఈ ఇఫ్ క్లాజెస్ని మనం మెయిన్గా 3 కండిషన్స్ చెప్తున్నాం. ఒకటి ఓపెన్ కండిషన్, అంటే ఈ ఫస్ట్ పార్ట్ జరిగితే, అంటే ఇక్కడ స్ట్రక్చర్ చేస్తే సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ 1 ప్లస్ అదర్ వర్డ్స్. ఇఫ్ దే కమ్ ఎర్లీ, ఇఫ్ దే గో ఎర్లీ, ఇఫ్ దే డూ దిస్ వర్క్, ఇఫ్ దే ఆస్క్ యూ, ఇలా ఇది జరిగితే అని. ఇక్కడ రైట్ సైడ్ పార్ట్లో ప్రజెంట్ టెన్స్ మోడల్ ఈ సబ్జెక్ట్కి వర్బ్ మధ్యలో యాడ్ చేస్తాం. ప్రజెంట్ టెన్స్ మోడల్స్ అంటే can, will, shall, may, sometimes even we can use must, have to also. అంటే if they come early they can go early, if they come early they will go early, if they come early they shall go early, if they come early they may go early, if they come early they must go early, if they come early they have to go now, like this. మనం చెప్పే ప్రతి సిచ్యువేషన్కి తగ్గట్టుగా ఈ ప్రజెంట్ టెన్స్ మోడల్ని యూజ్ చేసి చెప్పాలి. ఇలా ఎందుకు చెప్పాలి అంటే మనం యూజ్ చేసిన టెన్సెస్ సింపుల్ ప్రజెంట్, సింపుల్ పాస్ట్, సింపుల్ ఫ్యూచర్, యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్, వీటన్నిట్లలోనూ చెప్పలేని విషయాలు కొన్ని ఇఫ్ కండిషన్స్తోనే చెప్పాలి. అప్పుడు ఆ టాపిక్ అర్థమైతేనే కదా మనం ఏదైనా చెప్పగలుగుతాము. అసలు క్లాజ్ అంటే ఏంటి చూద్దాం ఫస్ట్. ఇఫ్ క్లాజ్ అంటున్నాం. క్లాజ్ అంటే ఏంటి? సెంటెన్స్ అంటే దే కమ్ ఎర్లీ అంటే వారు తొందరగా వస్తారు. ఇది ఒక సెంటెన్స్. అంటే సబ్జెక్ట్ ఉంటుంది, ప్రిడికేట్ ఉంటుంది, కంప్లీట్గా మీనింగ్ఫుల్గా ఉంటుంది సెంటెన్స్ అంటే. దిస్ ఈజ్ సెంటెన్స్. మరి క్లాజ్ అంటే ముందు ఇఫ్ యాడ్ చేసామనుకోండి. ఇఫ్ దే కమ్ ఎర్లీ దిస్ ఈజ్ ఎ క్లాజ్. క్లాజ్ అంటే ఇట్ ఈస్ డిపెండింగ్ ఆన్ సమ్ అదర్ క్లాజ్ ఆర్ ఫ్రేజ్ ఆర్ సెంటెన్స్. దే కమ్ ఎర్లీ అంటే వారు తొందరగా వస్తారు. ఇది కంప్లీట్గా మీనింగ్ఫుల్ సెంటెన్స్. అదే ఇఫ్ దే కమ్ ఎర్లీ అంటే ఒకవేళ వారు తొందరగా వస్తే అంటే ఏదో జరుగుతుంది. ఏం జరుగుతుంది? దే క్యాన్ మీట్ మీ, వారు నన్ను కలవగలరు. మామూలుగా దే మీట్ మీ అంటే వాళ్ళు నన్ను కలుస్తారు. దే క్యాన్ మీట్ మీ అంటే వాళ్ళు నన్ను కలవగలరు. ఎప్పుడు? ఇఫ్ దే కమ్ ఎర్లీ అంటే ఇది జరిగితే ఇది జరుగుతుంది. ఇక్కడ యాక్చువల్గా జరుగుతున్నది ఏంటి? దే కెన్ మీట్ మీ. ఎప్పుడు? ఇఫ్ దే కమ్ ఎర్లీ. సో సెంటెన్స్లో జరుగుతున్న మెయిన్ యాక్షన్ ఏంటి? దే కెన్ క్యాచ్ ద ట్రైన్. ఎప్పుడు? ఇఫ్ దే కమ్ ఎర్లీ. దీన్ని మెయిన్ క్లాజ్ అంటాము. దీన్ని సబార్డినేట్ క్లాజ్ అంటాం. సబార్డినేట్ క్లాజ్ అంటే ఇది జరిగితే
ఇంకొకటి జరుగుతుంది, లేదంటే జరగదు. అది కాదు మెయిన్. ఇఫ్ దే కమ్ ఎర్లీగా దే కెన్ మీట్ మీ అనేది మెయిన్ ఇంపార్టెంట్. అలాగే వేరే ఎగ్జాంపుల్ తీసుకుంటే యూ కెన్ విన్ ద మ్యాచ్, నువ్వు మ్యాచ్ గెలవగలవు. నువ్వు మ్యాచ్ గెలుస్తావు అంటే యూ విన్ ద మ్యాచ్ డైరెక్ట్గా చెప్పడం. కానీ ఇక్కడ ఎప్పుడు గెలవగలవు నువ్వు మ్యాచ్? బాగా ఆడితే. ఇఫ్ యూ ప్లే వెల్ యూ కెన్ విన్ ద మ్యాచ్ అంటే ఈ కండిషన్కి లోబడి ఈ కండిషన్ జరుగుతుంది. అందుకే టాపిక్ని కండిషనల్ క్లాజెస్ అంటాం. ఓపెన్ సిసి ఓపెన్ కండిషన్ అని ఎందుకు అంటున్నాం అంటే దీన్ని ఓపెన్ కండిషన్ అంటే ఇది జరిగితే అది జరుగుతుంది, అంటే ఇది జరుగుతుంది కదా అది కూడా జరుగుతుంది. ఇఫ్ యూ ట్రస్ట్ మీ ఐ కెన్ హెల్ప్ యూ. ఇఫ్ యూ అటెండ్ క్లాసెస్ యూ కెన్ ఇంప్రూవ్ యువర్ కమ్యూనికేషన్ స్కిల్స్. ఇఫ్ యూ అటెండ్ ఆల్ ద క్లాసెస్ రెగ్యులర్లీ యూ కెన్ స్పీక్ ఫ్లూయెంట్ ఇంగ్లీష్ అట్ ద ఎండ్ ఆఫ్ ద కోర్స్. అంటే ఇది జరిగితే అది జరుగుతుంది, అందుకే దీన్ని ఓపెన్ కండిషన్ అంటాం. ఇఫ్ ఐ ఆస్క్ దెమ్ దే మే హెల్ప్ మీ, ఒకవేళ నేను అడిగితే వాళ్ళు సహాయం చేయొచ్చు. 50-50 ఛాన్సెస్ అన్నప్పుడు మే యూజ్ చేస్తామని మనము మోడల్ వర్బ్స్లో చెప్పినప్పుడు డిస్కస్ చేసాం. ఇక్కడ క్యాన్ యూజ్ చేసి చెప్తే ఎబిలిటీ గురించి చెప్పడం. ఇక్కడ క్యాన్ యూజ్ చేసి చెప్తే ఎబిలిటీ, మే యూజ్ చేసి చెప్తే 50-50 ఛాన్సెస్, విల్ యూజ్ చేసి చెప్తే ఫ్యూచర్ గురించి చెప్పడం. ఇఫ్ యూ ప్రాక్టీస్ వెల్ యూ విల్ విన్ ద మ్యాచ్ ఇన్ ద ఫ్యూచర్ అంటే ఈ రోజు నుంచి ప్రాక్టీస్ చేస్తే 10 రోజులకి 20 రోజులకి మ్యాచ్ ఉంది, అప్పుడు గెలవగలం. ఇఫ్ యూ అటెండ్ ఆల్ ద క్లాసెస్ రెగ్యులర్లీ యూ విల్ స్పీక్ ఫ్లూయెంట్ ఇంగ్లీష్ ఇన్ ద ఫ్యూచర్. లైక్ దిస్ వీ నీడ్ టు అండర్స్టాండ్. ఈ కరెక్ట్గా చెప్పాలంటే మనం ఎప్పుడెప్పుడు మోడల్ వర్బ్స్ ఎలా వాడాలంటే ఫస్ట్ కండిషన్ ఏంటంటే ప్రజెంట్ టు ప్రజెంట్. ప్రజెంట్ టు ప్రజెంట్. ప్రజెంట్ టు ప్రజెంట్ అంటే పని ఎప్పుడు జరుగుతుంది రిజల్ట్ కూడా అప్పుడే జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక రాయితో దీన్ని పగిలికొట్టాం అనుకుని ఇప్పుడే పగిలిపోతుందా? ఒక 2 నెలలకి 3 నెలలకి సంవత్సరానికి పగిలిపోతుందా? ఇప్పుడే పగిలిపోతుంది. సో పని జరిగిన వెంటనే రిజల్ట్ వస్తే ప్రజెంట్ టు ప్రజెంట్ అంటాము. యూజువల్గా ఇక్కడ క్యాన్ యూజ్ చేసి చెప్తాం. ఇఫ్ యూ అటెండ్ క్లాసెస్ రెగ్యులర్లీ యూ కెన్ స్పీక్ ఫ్లూయెంట్ ఇంగ్లీష్ అని చెప్తున్నాం. ఇఫ్ యూ ట్రస్ట్ మీ ఐ కెన్ హెల్ప్ యూ, మీరు నమ్మితే నేను చేయగలను అని చెప్పి. అదే ప్రజెంట్ టు ఫ్యూచర్ అంటే పని ప్రజెంట్లో జరుగుతుంది, రిజల్ట్ ఫ్యూచర్లో ఉంటుంది. ఒక అబ్బాయి 10th క్లాస్ పాస్ అయ్యాడు, ఇప్పుడే రిజల్ట్ వచ్చింది. ఇఫ్ యూ చూస్ ఎంపీసీ యూ విల్ బికమ్ అన్ ఇంజనీర్. యూ విల్ బికమ్ అన్ ఇంజనీర్ అంటే ఎందుకంటే ఇప్పుడు ఎంపీసీ తీసుకుంటే అబ్బాయి ఇప్పుడే ఇంజనీర్ అయిపోతాడా? మళ్ళీ ఇంటర్లో 2 years చదవాలి, ఇంజనీరింగ్ 4 years చదవాలి, అప్పుడే ఇంజనీర్ అవుతాడు. సో ఫ్యూచర్లో జరగబోయే వాటికి ఇలా విల్ యూజ్ చేసి చెప్పాలి. ప్రజెంట్ టు ప్రజెంట్ అంటే క్యాన్, ప్రజెంట్ టు ఫ్యూచర్ అంటే వీల్ ఆర్ షెల్ యూజ్ చేసి చెప్తున్నాము. ప్రిడిక్షన్స్. ప్రిడిక్షన్స్ అంటే గెస్సింగ్స్, ఊహించి చెప్పడం, జరగవచ్చు, కావచ్చు, పోవచ్చు అని. ఎగ్జాంపుల్ ఇఫ్ యూ అటెండ్ క్లాసెస్ రెగ్యులర్లీ యూ మే స్పీక్ ఫ్లూయెంట్ ఇంగ్లీష్ అంటే నువ్వు మాట్లాడవచ్చు అని చెప్తున్నా. అంటే 100% మాట్లాడతామని ఎవరికి చెప్పలేము, వాళ్ళు చేసే ప్రాక్టీస్ని బట్టి ఎఫర్ట్స్ని బట్టి ఉంటుంది. రైల్వే స్టేషన్కి వెళ్ళాలి, 7 o'clock ట్రైన్, ఇప్పుడు ఇక్కడ 6:30 అయింది, ఇప్పుడు వెళ్తే ట్రైన్ దొరుకుతుందా అంటే ఇఫ్ యూ గోవాలి యూ మే క్యాచ్ ట్రైన్ అంటే క్యాచ్ చేయొచ్చు అని చెప్తున్నాం, ఖచ్చితంగా చేస్తామని చెప్పలేము. యూ మే క్యాచ్ ద ట్రైన్ అంటే ట్రాఫిక్ ఉండొచ్చు, మధ్యలో ఏదైనా డిస్టర్బెన్సెస్ ఉండొచ్చు. యూ మే మిస్ ద ట్రైన్ ఇఫ్ యూ డోంట్ స్టార్ట్ అవ్వాలి యూ మే మిస్ ద ట్రైన్. ఒకవేళ నువ్వు తొందరగా స్టార్ట్ కాకపోతే నువ్వు ట్రైన్ మిస్ అవ్వచ్చు. సో ఇలా ప్రజెంట్ టు ప్రజెంట్ అన్నప్పుడు క్యాన్ యూజ్ చేసి చెప్తున్నాము. ప్రజెంట్ టు ఫ్యూచర్ అన్నప్పుడు విల్ ఆర్ షెల్ యూజ్ చేసి చెప్పాలి. ప్రిడిక్షన్స్ ఆర్ గెస్సింగ్స్ అన్నప్పుడు మే యూజ్ చేసి చెప్తున్నాము. అలాగే ఆర్డర్స్ ఆర్ ఒపీనియన్ చెప్పినప్పుడు ఈ మస్ట్ ఆర్ హ్యావ్ టు యూజ్ చేసి చెప్పాలి. ఇఫ్ యూ అటెండ్ క్లాసెస్ రెగ్యులర్లీ యూ మస్ట్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, యూ మస్ట్ లైక్ ఆల్ అవర్ వీడియోస్, యూ మస్ట్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ సో దట్ దే ఆల్సో కెన్ బి బెనిఫిటెడ్. అంటే ఇక్కడ ఇది జరిగితే అది జరగచ్చు అని చెప్తున్నాం. ఇఫ్ యూ వాంట్ ఫ్లూయెంట్ ఇంగ్లీష్ యూ మస్ట్ ఇంప్రూవ్ యువర్ వొకాబులరీ. ఇఫ్ యూ వాంట్ మోర్ మనీ యూ మస్ట్ వర్క్ హార్డ్. అలా మనం చెప్పే పనుల్ని ప్రజెంట్ టు ప్రజెంట్ అంటే క్యాన్, ప్రజెంట్ టు ఫ్యూచర్ అంటే విల్ ఆర్ షెల్, ప్రిడిక్షన్స్ ఆర్ గెస్సింగ్స్ అంటే మే యూజ్ చేసి చెప్తున్నాం. ఆర్డర్స్ ఆర్ గెస్సింగ్స్ అన్నప్పుడు మస్ట్ లేదా హ్యావ్ టు యూజ్ చేసి చెప్పాలి. ఈ సెంటెన్సెస్ అన్నింటికి ఇక్కడ ఈ ఎగ్జాంపుల్స్తో అర్థం చేసుకుంటే ఇట్స్ వెరీ సింపుల్. లెట్ us see one by one all these examples once again. If they come early they can catch the train అంటే వాళ్ళు తొందరగా వస్తే ట్రైన్ క్యాచ్ చేయగలుగుతారు, అంటే టైం ఉంది, ఇంకా వాళ్ళకి వచ్చే ఛాన్స్ కూడా ఉంది అని అర్థం. ఇఫ్ యూ ప్లే వెల్ యూ కెన్ విన్ ద మ్యాచ్, అంతే కదండి, ఎవరు బాగా ఆడితే వాళ్ళు మ్యాచ్ గెలవగలుగుతారు. ఇఫ్ ఐ ఆస్క్ దెమ్ దే మే హెల్ప్ మీ, ఒకవేళ నేను అడిగితే వాళ్ళు హెల్ప్ చేయొచ్చు.
చేయొచ్చు అంటున్నాం కానీ చేస్తారా లేదో తెలియదు మనకు. ఇట్స్ ఓన్లీ అవర్ ప్రిడిక్షన్, గెస్సింగ్. ఇఫ్ యూ ప్రాక్టీస్ వెల్ యూ విల్ విన్ ద మ్యాచ్ ఇన్ ద ఫ్యూచర్. వీళ్ళు ఎప్పుడు వచ్చినా యూజువల్గా ఫ్యూచర్ డేట్స్ మెన్షన్ చేయాలి. అలాగే ఇఫ్ ఐ రీడ్ వెల్ ఐ కెన్ పాస్ ద ఎగ్జామ్. నేను బాగా చదివితే నేను పాస్ కాగలను. ఇఫ్ ఐ రీడ్ వెల్ ఐ కెన్ గెట్ ఫస్ట్ ర్యాంక్. ఏదైనా ఈ ఫస్ట్ పార్ట్ జరిగితే ఈ సెకండ్ పార్ట్ జరుగుతుంది. అందుకే దీన్ని మెయిన్ క్లాజ్ అంటాం, దాన్ని సబార్డినేట్ క్లాజ్ అంటాం. ఇఫ్ షీ సింగ్స్ వెల్ షీ కెన్ గెట్ అన్ ఆపర్చునిటీ. ఆమె బాగా పాడితే ఆమెకు అవకాశం లభించగలదు. ఎవరికైనా బాగా చేస్తేనే వస్తుంది, కానీ సగం సగం చేసి సరిగా చేయకపోతే ఎవరికి రాదు. సిమిలర్లీ ఇఫ్ యూ అటెండ్ ఆల్ ద క్లాసెస్ రెగ్యులర్లీ యూ కెన్ స్పీక్ ఫ్లూయెంట్ ఇంగ్లీష్. ఇలా కొన్ని ఎగ్జాంపుల్స్ మీ ఓన్గా మీరు ట్రై చేయండి, దెన్ యూ డెఫినెట్లీ కెన్ డూ వెల్. సేమ్ అలాగనే ఇఫ్ యూ లర్న్ ఇంగ్లీష్ యూ మే క్వాలిఫై ఇన్ ద ఇంటర్వ్యూ. నువ్వు ఇంగ్లీష్ బాగా నేర్చుకుంటే నువ్వు ఇంటర్వ్యూని ఈజీగా క్రాక్ చేయగలుగుతావు. అలాగనే ఇఫ్ యూ డాన్సెస్ ప్రాపర్లీ హీ కెన్ విన్ ద ట్రోఫీ. అతను డాన్స్ బాగా చేస్తే అతనికి ఏదో ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్ అలా ట్రోఫీ వస్తుంది. ఇఫ్ యూ ఎర్న్ మనీ, నువ్వు డబ్బు బాగా సంపాదిస్తే యూ విల్ బై ఏ కార్ ఇన్ ద ఫ్యూచర్. కార్ అంటే ఏదైనా కొనుక్కోవచ్చు. ఇఫ్ యూ ఎర్న్ మోర్ మనీ యూ కెన్ డూ వాట్ ఎవర్ యూ వాంట్. సో మనీ మేక్స్ మెనీ థింగ్స్ ఆన్ ద ప్లానెట్ ఎర్త్. సో మీరు కూడా మీ మనీ మేకింగ్ స్కిల్స్ రావాలి అంటే learn as much as you can. The more you learn, the more chances are there to earn. ఏమీ నేర్చుకోకుండా నేను అక్కడే ఉంటాను అంటే లర్నింగ్ ఆపర్చునిటీస్ తగ్గిపోతాయి. సపోజ్ ఒక అతనికి ఇప్పుడు 30,000 శాలరీ వస్తుంది అనుకుందాం. ఇంకా స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకొని, టెక్నికల్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకొని, అడిషనల్గా ప్రాక్టీస్ చేసి స్కిల్స్ అప్డేట్ చేసుకున్నాడు అనుకోండి, తనకి ఇంకా 50,000 శాలరీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అంటే మనం అప్గ్రేడ్ చేసుకోకపోతే అవుట్డేట్ అయిపోతాం మార్కెట్లో. ఎప్పటికప్పుడు కొత్త టెక్నాలజీస్ వస్తుంటాయి. ఇప్పుడు నోకియా ఫోన్ ఏదో చిన్న ఫోన్ ఉండేది, బేసిక్ ఫోన్. అప్పుడు దాన్ని రెడ్ బటన్, గ్రీన్ బటన్ తెలియక ఊర్లలో ఇబ్బంది పడ్డారు. కానీ ఇప్పుడు ఊర్లో చదువుకోని వాళ్ళు కూడా స్మార్ట్ ఫోన్ యూజ్ చేస్తూ టైప్ చేయడం రాకపోయినా వాయిస్ చాట్ యూజ్ చేసి ఈజీగా స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ ఇన్ తెలుగుని టైప్ చేయడం రాకుండా వాయిస్ మెసేజ్లో చేసి వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ రిట్రీవ్ చేసుకోగలుగుతున్నారు. సో స్మార్ట్ థింకింగ్. సో స్కిల్స్ అప్డేట్ చేసుకోవడం ఎవరు కూడా ఎప్పుడు కూడా ఆపకూడదు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ కండిషనల్ క్లాజెస్. ఫస్ట్ సిసి అంటే ఓపెన్ కండిషన్. ఇది జరిగితే అది జరుగుతుంది. ఈ క్లాస్ అర్థమైందంటే నెక్స్ట్ క్లాస్లో ఇంకా మిగతా ఎగ్జాంపుల్స్ తీసుకొని పార్ట్ 2లో సెకండ్ కండిషనల్ క్లాస్, థర్డ్ కండిషనల్ క్లాస్, రిమైనింగ్ కండిషన్స్ గురించి ఈజీగా డిస్కస్ చేద్దాం. లాస్ట్ పాయింట్, ఇఫ్ యూ ఈట్ ఫ్రూట్స్, అంటే మీరు ఫ్రూట్స్ బాగా తీసుకుంటే యూ కెన్ గెట్ గుడ్ హెల్త్. అఫ్ కోర్స్ ఇవాళ రేపు అన్ని కెమికల్స్, పెస్టిసైడ్స్, కంటామినేటెడ్ ఫుడ్ అయింది. దాంట్లో కొంతవరకైనా మనం రా ఫుడ్, ఫ్రూట్స్, వెజిటబుల్స్ తీసుకుంటే కొంతవరకు హెల్తీగా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ ఇఫ్ కండిషన్స్ గురించి నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ ప్రాక్టీస్ చేసేటప్పుడు ఈ ఫస్ట్ కండిషన్ క్లాస్తో పాటు రిమైనింగ్ సెకండ్, థర్డ్ కండిషన్స్, అన్లెస్, ఆల్దో ఎలా యూజ్ చేయాలి వాటన్నింటి గురించి డిస్కస్ చేద్దాం. మరి ఒకే వీడియోలో మొత్తంగా డిస్కస్ చేస్తే లెంత్ ఎక్కువ అవుతుందని ఇక్కడితో ఆపేస్తున్నాము. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయండి. క్లాస్ వినేటప్పుడు మా వీడియో అనే కాదు, ఏ వీడియో చూసినా పక్కన నోట్స్ పెన్ పెట్టుకొని పాయింట్స్ నోట్ చేసుకొని ఈజీగా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. వీడియోని చివరి దాకా చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏదైనా అవసరం అనుకుంటే కమెంట్ చేయండి. దయచేసి ఎవరిని డిమోటివేట్ చేయకండి, క్రిటిసైజ్ చేయకండి. బీ పాజిటివ్, బీ ఆప్టిమిస్టిక్. దెన్ ఎంటైర్ వరల్డ్ విల్ బీ యువర్స్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్.